పార్టీ పెట్టి సరిగ్గా 2 ఏళ్లు పెద్ద పెద్ద బడాయిలకు పోలేదు. ప్రతిరోజు తన గురించి తాను స్వీయ భజన చేసుకోలేదు. పొత్తు పెట్టుకోవాల్సిందేనని మెడ మీద కత్తి పెట్టి భయపెట్టినా తల వంచలేదు. సెన్సార్ పేరు చెప్పి సినిమా ఆపేసినా వెనకడుగు వేయలేదు. వ్యక్తిగత జీవితాన్ని బజారు కీడ్చినా నోరెత్తలేదు. ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు. ఎవరి చంక ఎక్కి కూర్చోలేదు. వాణ్ణి చంపుతా, వీణ్ణి నరుకుతా, గుడ్డలు విప్పి పరిగెట్టిస్తా వంటి పెద్ద పెద్ద శపథాలు ఏమీ చేయలేదు. అన్నింటికి మించి గంటకో సిద్ధాంతం, పూటకో విధానం అవలంబించనే లేదు. అటు సనాతన ధర్మాన్ని, ఇటు ద్రవిడ సిద్ధాంతాన్ని రెండింటినీ నెత్తిన పెట్టుకోలేదు. ఇవేమీ లేకపోయినా ప్రజలు అతనికి పట్టం కట్టారు. తమిళ నటుడు విజయ్ పార్టీ టీవీకే తమిళనాడు ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి ప్రభుత్వాన్ని స్థాపించడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంలో అందరికీ గుర్తొస్తున్న ఏకైక వ్యక్తి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్. 2009 నుంచి రాజకీయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ పీఆర్పీతో తన పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేశారు. 2014లో రాష్ట్రం విడిపోయాక జనసేన పార్టీ పెట్టారు. ఆ పార్టీ పెట్టి ఇప్పటికీ 12 ఏళ్లు. 2024 ఎన్నికల్లో 3 పార్టీల కూటమి కలిసి పోటీ చేస్తే పవన్ పార్టీకి 21 సీట్లు వచ్చాయి. అంతకుముందు 2014లో బీజేపీ, టీడీపీలకు సపోర్ట్ చేసి ప్రభుత్వ ఏర్పాటుకు సహాయపడ్డాడు పవన్ కళ్యాణ్. 2019లో బీఎస్పీ వామపక్షాలతో కలిసి పోటీ చేసి తాను 2 చోట్ల ఓడిపోయి పార్టీకి 1 ఎమ్మెల్యే సీటు మాత్రమే గెలుచుకోగలిగాడు. దెబ్బకి 2024లో ఏపీలో బీజేపీ, టీడీపీతో కలిసి జనసేన కూటమి కట్టింది. 3 పార్టీలు కలిస్తే కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయటం సాధ్యపడలేదు. ఆ తర్వాత పవన్ సనాతన ధర్మాన్ని నినాదంగా ఎంచుకున్నాడు. 2014లో పోటీ చేసే ధైర్యం లేక బరిలోకి దిగలేదు. 2019లో 1 సీటుకే పరిమితమయ్యాడు. ఒక్కోసారి ఒక్కొక్కరితో పొత్తు. ఒక స్పష్టమైన విధానం అంటూ లేకుండా, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయకుండా 10 ఏళ్లు గాలివాటంగా జనసేన నడిపాడు. చివరికి టీడీపీ చేయి వేస్తే గానీ ఆ పార్టీకి ఊపిరి రాలేదు. కూటమి సర్కార్ ఏర్పడ్డాక రాజ్యాంగంలో లేని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవిని సృష్టించుకొని దానితో తృప్తి పడిపోయాడు పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో ఓపిక, సహనం కావాలి, నిజాయితీ కావాలి, అరుపులు కేకలు కాదు. అందుకే టీవీకే విజయ్ సక్సెస్ స్టోరీ పవన్ కళ్యాణ్కి ఎప్పటికీ ఓ గుణపాఠం వంటిది. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఏపీలో ఒంటరిగా పోటీ చేసి గెలిచేంత సీన్ లేనేలేదు. ఎప్పటికీ ఆ పార్టీ బీజేపీకో, టీడీపీకో తోక పార్టీగా మనుగడ సాగించాల్సిందే. దీనికి ప్రధాన కారణం జనసేనకు సంస్థాగతంగా బలం లేకపోవటం, పొత్తుల కోసం రకరకాల ప్రయోగాలు చేయటం. పార్టీ పుట్టిన 10 ఏళ్లలో బీఎస్పీ, లెఫ్ట్, బీజేపీ, టీడీపీలతో పొత్తులు పెట్టుకోవడం ద్వారా తమకంటూ ఒక సైద్ధాంతిక విధానం లేదని, ఎప్పటికీ ఒక తోక పార్టీ అని పవన్ కళ్యాణ్ తన పార్టీపై తానే ముద్ర వేసేసుకున్నారు. ఒంటరిగా పోటీ చేసే నిర్ణయాత్మక శక్తిగా ఉంటే పవన్ రాజకీయ భవిష్యత్తు మరొకలా ఉండేది. ఏదో ఒక రోజు ఆయన ముఖ్యమంత్రి అయ్యేవాడు, ప్రభుత్వాన్ని స్థాపించేవాడు. అదేమీ లేకుండా 2014, 19, 24లో ఏదో ఒక పార్టీ చంకనెక్కి రాజకీయ మనుగడ కోసం పరితపించాడు పవన్ కళ్యాణ్. కానీ టీవీకే విజయ్ తన తొలి రోజు నుంచి తన పార్టీ విషయంలో, తన రాజకీయం విషయంలో స్పష్టంగా ఉన్నాడు. ఎవరు ఎన్ని ఒత్తిళ్లు పెట్టినా పొత్తులు పెట్టుకోవటానికి ఒప్పుకోలేదు. కాలం చెల్లిన ద్రవిడ సిద్ధాంతాన్ని నెత్తిమీద పెట్టుకొని ఊరేగలేదు. అసలు మతం, కులం రెండింటికి అతీతంగా రాజకీయం చేశాడు. ఎన్నడూ కుల ప్రస్తావన కూడా తీసుకురాలేదు. 50 ఏళ్లుగా డిఎంకే, అన్నా డిఎంకేకు అవకాశం ఇస్తున్న ప్రజలు తనకి 1 అవకాశం ఇవ్వాలని అభ్యర్థించాడు. సింగిల్గా పోటీ చేయాలనే హీరోయిక్ డెసిషన్ ప్రజలను ఆకట్టుకుంది. అలాగే విజయ్ ఎన్నికల హామీలు సైతం ప్రజలను దగ్గరకు చేశాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గురించి ఇదే డిస్కషన్ నడుస్తోంది. టీడీపీ, వైసీపీలకు సమాన దూరంగా ఉండి చావో రేవో ఒంటరిగా పోటీ చేసి నిలబడి ఉంటే ఏదో ఒక రోజు పవన్కి అవకాశం వచ్చేది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేవాడు. కానీ అంత ఓపిక, నాయకత్వ లక్షణం రెండూ పవన్ కళ్యాణ్కి లేవు. ఏదో ఒక రకంగా అధికారంలో దూరిపోవాలి అనే తపన అతనికి సీఎం కుర్చీని దూరం చేసింది. దీనికి తోడు లేదంటూనే నిత్యం కులం, మతం గురించి మాట్లాడటం, అవాస్తవాలను ప్రచారం చేయటం, గంటకు ఒక రకంగా పూటకో విధానంతో మాట్లాడటం వల్ల అతను స్పష్టత లేని నాయకుడు అనే అభిప్రాయం ప్రజల్లోకి వచ్చేసింది. పవన్ కళ్యాణ్కి జనం పూర్తిస్థాయి అధికారం ఇవ్వకపోవటానికి ఇదే కారణం. విజయ్కు అధికారం కట్టబెట్టడానికి కూడా అతనిలో ఉన్న స్పష్టత, నిజాయితీ ప్రధాన కారణం. పవన్ కళ్యాణ్ సింగిల్గా పోటీ చేసి ఉంటే 1 కాదు 2 సార్లు ఓడిపోయినా ప్రజలు అతన్ని సీఎం కుర్చీలో కూర్చోబెట్టి ఉండేవారు. కానీ
అది ఎప్పటికీ జరగదు.